హస్తప్రయోగం. హస్తప్రయోగం నుంచి మనం బయటపడొచ్చా? బయటపడాలంటే అసలు ఏం చేయాలి? ఈరోజు తెలుసుకుందాం. హస్తప్రయోగం అనేది తప్పు కాదు, పాపం కాదు. కానీ అది డైలీ అలవాటైతేనే చాలా తప్పు. తర్వాత ఒకరోజు మనకే తెలుస్తుంది. అరే! నేను ఆ రోజు నన్ను నేను కంట్రోల్ చేయలేకపోయానా అని. ఆ రోజు రియలైజ్ అయినా ఏం ప్రయోజనం లేదు. సో, ఈ రోజు నుండినే మన జీవితం, మన బాడీ మన కంట్రోల్‌లో ఉండాలి. హస్తప్రయోగం నుంచి బయటపడాలంటే ఫస్ట్ మనల్ని మనం తిట్టుకోవడం మానేయాలి. చాలామంది తిట్టుకుంటూ ఉంటారు. ఛీ! ఛీ! నేనెందుకు ఇలా చేసుకున్నాను? ఏంటిది? అని. అలా మనల్ని మనం దోషిగా చూసుకోవడం మానేయాలి. ఎందుకంటే తప్పనుకున్నప్పుడు మన మనసు ఇంకా బలహీనమైపోతుంది. ఎప్పుడైతే మనసు బలహీనమవుతుందో తిరిగి మళ్ళీ అదే అలవాటులోకి లాగుతుంది, గుంజుతుంది. మనకు నియంత్రణ లేని ఆలోచనలు, ముఖ్యంగా నైట్ టైమ్స్ ఫోన్ చేతిలో ఉండటం, అనవసరం లేని వీడియోస్ అంట, రీల్స్ అంట, పోర్న్ వీడియోస్ అంట, ఇవన్నీ మన మెదడుని రెచ్చగొడతాయి. కాబట్టి ముందుగా మన డేననేది మార్చాలి. మన డేని మారిస్తే ఆటోమేటిక్‌గా దీని నుండి బయటపడొచ్చు. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది? మనం ఏం ఫుడ్ తింటున్నాం? మనం ఏం ఆలోచిస్తున్నాం? ఇవన్నీ మన చేతిలోనే ఉండాలి. ఆహ్, మన ఒక డేలో ఆహ్, వాకింగ్ అయినా, లేదా పుషప్స్ అయినా, లేదా రన్నింగ్ అయినా, లేదా చెమట పట్టేది, స్వెట్ వచ్చేది ఏదో ఒక పని చేయాలి. కొంచెం అలా శరీరానికి చెమట చిందేలా చేయండి. ఏం పర్లేదు కొంచెం శరీరానికి అలసట చేస్తే. చాలామంది అలా చేయరు. అలా చేస్తేనే శరీరంలో ఎక్సెస్‌గా ఉన్న ఎనర్జీ ఖర్చయిపోతుంది. అప్పుడు రాత్రిలో మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక కోరికొస్తుంది. కోరిక ఒక్కసారిగా వస్తే ఆపాలి అని ఫైట్ చేయకూడదు. ఎందుకంటే ఫైట్ చేసే కొద్దీ ఆ ఆలోచన ఇంకా బలమైపోతుంది. సో, ఆ ఆలోచన వచ్చినప్పుడు ఏం చేయాలి? వెంటనే లేవాలి. మన శరీరాన్ని ఎక్కడో ఒక చోట పనిలో పెట్టాలి. అంటే నీళ్ళతో మొహం కడుక్కోవడమో, లేదా ఒక 5 పుషప్స్ చేయడమో, లేదా బయటికి 2 నిమిషాలు నడవడమో ఒక 2 మినిట్స్, లేదా ప్రకృతిలో అలా కొంసేపు గడవడమో, ఇలాంటివి చిన్న చిన్నవి చేస్తే మనసు దిశ ఆటోమేటిక్‌గా మారుస్తాయి. ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ అనమాట. మీరు నైట్ టైమ్ పడుకొనుంటారు బెడ్ మీద. బెడ్ మీద పడుకొని మొబైల్ స్క్రోల్ చేస్తూ ఉన్నప్పుడు మీకు సడెన్‌గా ఒక ఫీలింగొస్తుందనమాట. ఫీలింగొచ్చినప్పుడు ఏం చేస్తారు? సడెన్‌గా హస్తప్రయోగం చేసుకుంటారు బాత్రూమ్‌లోకి వెళ్లి. సో, చేసేస్తారు గదా! తర్వాత వచ్చి పడుకుంటారు. మళ్ళీ ఒక మోటివేషన్ వీడియో చూస్తారు. అంటే చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? మన ఇంట్లో ఒక బుక్ ఉంది కదా! మంచిది. అది చదువుదాము అనిపిస్తుంది. కానీ మీ మనసు ఏం చెప్తుంది? ఇప్పుడొద్దులేరా బయటికి వెళ్ళి ఫ్రెండ్స్‌తో కొంసేపు ఎంజాయ్ చేసుకొనొచ్చి తర్వాత బుక్ చదువుదాంలే అని అనిపిస్తుంది. సో, ఒక ఆలోచనొస్తే మీరు వెంటనే చేసేసారు. ఈ ఆలోచనొస్తే మీరు రియాక్ట్ అవ్వలేదు. సో, ఆలోచన మీద మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు అనేదే ఇంపార్టెంట్. అయితే 2 ఆలోచనలకి ఒకేలా రియాక్ట్ అవ్వాలి. లేదా 2 ఆలోచనలకి రియాక్ట్ అవ్వకూడదు. అయితే మీకిష్టమైన దానికైతే రియాక్ట్ అవుతారు. ఇలాంటి వాటికైతే రియాక్ట్ అవ్వరు. సో, ఈ డిఫరెన్సే. సో, హస్తప్రయోగం చేయాలన్న ఆలోచన వచ్చినప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు కాదులేరా బయటికి వెళ్ళి వచ్చి చేద్దాం అని మన మనసుకి మనమే చెప్పుకోవాలి. ఇక్కడ ఎవ్వరు మోటివేషన్ ఇవ్వరు. ఎవ్వరు చెప్పరు. మన బాడీని మనమే తెలుసుకోవాలి. మన బాడీ గురించి మనమే తెలుసుకోలేకపోతే వేరే వాళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పండి? మన బాడీ గురించి? మన బాడీని మనమే అర్థం చేసుకోవాలి. దానికి ఎలా చెప్తే అర్థమవుతుందో తెలుసుకోవాలి. ఎలా చెప్తే అది వింటుందో తెలుసుకోవాలి. ఇప్పుడొస్తుంది ఆలోచన. వెంటనే మీరు మీ మైండ్‌ని, మీ మనసుని డైవర్ట్ చేయగలగాలి. కొద్ది రోజులు కష్టమవుతుంది. తర్వాత ఆటోమేటిక్‌గా ఈజీ అయిపోతుంది. మీరేం చెప్తే అదే వింటుంది మీ మనస్సు. మీరు ఏం ఆలోచిస్తే ఆ ఆలోచనే వస్తుంది. ఇంకోటి ఒక ఆలోచనొస్తుంది. ఆ ఆలోచన మీద మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు అనేదే ఇంపార్టెంట్. రమణ మహర్షి చెప్తూ ఉంటారు. సాక్షిగా ఉండు అని. ఇప్పుడొక ఆలోచనొస్తుంది. దాన్ని చూస్తున్నాం. ఓకే. అది వచ్చి వెళ్ళిపోతుంది. ఇంకో ఆలోచనొస్తుంది. అది వస్తుంది, వెళ్ళిపోతుంది. ఆలోచన అనేది పర్మనెంట్ కాదు. ఒక రోజులో మనం కొన్ని లక్షల ఆలోచనలు చేస్తుంటాం.
ఒకసారి వచ్చిన ఆలోచన అది పర్మనెంట్‌గా అలాగే ఉండదు. కానీ దానికి మనం ఎలా రెస్పాండ్ అవుతున్నాము అనేదే ఇంపార్టెంట్. సో, అదే సెల్ఫ్ కంట్రోల్. ఈ సెల్ఫ్ కంట్రోల్ ఉన్నవాడి చేతిలోనే ఇంద్రియాలుంటాయి. సో, అదే ఇంద్రియ నిగ్రహం. చాలా మంది లేట్‌గా నిద్రపోతుంటారు. సో, అదైతే కరెక్ట్ అయితే కాదు. ఒక టైమింగ్ అనేది పెట్టుకోవాలి. ఆహ్, ఏ టైంకి డైలీ పడుకుంటామో అదే టైంకి లేవాలి. అందుకే ఒక స్థిరమైన నిద్ర సమయం పెట్టుకోవాలి. మనం బెడ్‌రూమ్‌లోకి రాగానే ఫోను తీసుకొని రాగూడదు. ఫస్ట్ అది అలవాటు చేసుకోవాలి. మీరు ఒకవేళ మార్నింగ్ టైమ్ అలారం పెట్టుకోవాల్సొస్తే ఒక రూ. 200 ఇస్తే అలారం క్లాక్ బయట దొరుకుతుంది. అది కొనుక్కోండి ఏం పర్లేదు. 200 పోతే ఏం పర్లేదుగా. సెల్ తీసుకురావద్దండి. సెల్ తీసుకొనొస్తే ఆటోమేటిక్‌గా మన చెయ్యి అక్కడికే వెళ్తుంది. ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్తుంది. కొద్ది రోజులు బెడ్‌రూమ్ బయటే పెట్టేయండి ఫోను. ఏం పర్లేదు. ఇంకోటి మన లైఫ్‌లో ఒక గోల్ అనేది పెట్టుకోవాలి. ఖాళీ మనసెప్పుడు కోరికలతో పని చేస్తూనే ఉంటుంది. అలా కాకుండా మన మనసుకి ఒక గోల్‌నివ్వాలి. ఒక స్టడీసో, లేకపోతే ఒక వర్కో, లేకపోతే డబ్బు సంపాదించాలి అనో, లేకపోతే ఏదైనా మంచి పేరు ప్రతిష్టలు సంపాదించాలి అనో, ఏదైనా ఒక గోల్ సింగరో, లేకపోతే డాన్సరో ఏదో ఒక గోల్ ఉంటుంది గదా! ప్రతి మనిషికి. ఒక గోల్‌ని దానికివ్వాలి. మనసుకి ఎప్పుడైనా ఒక డైరెక్షన్ ఇచ్చి నువ్వు అటు వెళ్ళు అంటే అది వెళ్తుంది. అలా డైరెక్షన్ ఇవ్వకుండా ఉంటేనే ఇలాంటివన్నీ మన నెత్తిన రుద్దుతాయి. ఏదైనా ఒక దిశలో మనల్ని మనం నిర్మించుకుంటూ పోతే ఈ అలవాటు సహజంగా మన జీవితంలో స్థానాన్ని కోల్పోతుంది. చివరగా గుర్తుంచుకోవాల్సింది ఒకటే. ఇది ఒక్క రోజులో అయితే ఆగదు. కానీ ప్రతిరోజు ఈ నిర్ణయానికి కట్టుబడి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒకరోజు మన జీవితం మన చేతిలోకొస్తుంది. ఒక 21 డేస్ ట్రై చేయండి. ఆ తర్వాత ఈ ఫీలింగ్ మీ జోలికి కూడా రాదు నాకు తెలిసి.